హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది నేనేం చెప్తున్నా ఏంటి అనేది. ఓకే, నేను బిగినర్స్ కోసం ఒక మంచి సలహా చెప్తాను. నేను మన ఛానల్లోకి అయితే బిగినర్స్ అయితే కొంతమంది అయితే వచ్చారు, అర్థమైపోతుంది కామెంట్స్లో. బై అంటే అర్థం అవ్వట్లేదు, సెల్ అంటే అర్థం అవ్వట్లేదు అని కామెంట్స్ చేశారు. ఓకే, అది తప్పు అనట్లేదండి, తెలియకపోతే తప్పేం కాదు. కాకపోతే కాల్ అంటే కాల్ సైడ్ చెప్పండి, పుట్ సైడ్ చెప్పండి అంటున్నారు చూసారా, ఇది రాంగ్. ఎందుకంటే మార్కెట్ అంటే కాలు పుట్టు కాదండి. మార్కెట్ అంటే చాలా ఉంటుంది, చాలా సైకాలజీ ఉంటుంది. మీరు ఇప్పుడే మార్కెట్లో కొత్తగా వచ్చి ఉండొచ్చు, ఈ రెండు ఎక్కడో చూసి ఉండొచ్చు. ఈ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ కాల్ పుట్టు పై చేయండి, ఇక్కడ వచ్చినప్పుడు కాలు పై చేయండి అని చెప్పి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు. మార్కెట్ అంటే అది కాదండి, ఇంకా చాలా ఉంది, సైకాలజీ చాలా ఉంటుంది. ఇవి జస్ట్ బేసిక్స్ మాత్రమే, కాలు పుట్టు కాదండి మార్కెట్ అంటే. మార్కెట్ అంటే సైకాలజీ. ఆ సైకాలజీ రావాలంటే టైం పడుతుంది. మీరు జస్ట్ నేను చెప్పాను ఎంట్రీలు తీసుకోవాలని చూస్తారనుకోండి, ఖచ్చితంగా మీరు రాంగే అవుతారు. ఎవరైతే బిగినర్స్ కొత్తగా వచ్చారో ఒక్కసారి ఈ వీడియో వాచ్ చేయండి అండి. ఈ వీడియోని వాచ్ చేయండి, హౌ టు స్టార్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ ఉంది కదా, ఈ వీడియో ఒకసారి వాచ్ చేశారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంట్రాడే చేయాలంటే ఏం చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడితే మనకు అర్థమైంది మార్కెట్ అనేది ఈ వీడియో చెప్పడం జరిగింది. అలానే మీరు నేర్చుకొని రావాలండి. జస్ట్ నేను చెప్పానేసి మీరు ట్రేడ్లు తీసుకున్నారనుకోండి, మార్కెట్ అయితే అస్సలు వర్క్ అవుతుంది, మీకు ఖచ్చితంగా మనీ లాస్ అవుతారు, 100% లాస్ అవుతారు. డబ్బులు రావని నేను చెప్పాను, మీరు వెళ్ళిపోయారు అనుకోండి మన ఛానల్లోంచి, ఓకే వేరే ఛానల్ ఫాలో అవుతారు, వాళ్ళ దాంట్లో అయినా మీకు నెల రోజులకో 10 రోజులకో అప్పుడైనా మీరు లాస్ అవ్వాల్సిందే అండి. ఒక 10 రోజులు వస్తాయి మనీ, ఒక 10 డేస్ పాజిటివ్లోనే ఉంటారండి. ఒక కాల్స్ ఇస్తారో లేదా చెప్తారు ఇక్కడికి వచ్చా బై చేయండి సెల్ చేయండి, ఇంకో 10 డేస్ తర్వాత మీరు లాస్లోనే అవుతారు. అప్పుడు అర్థమైంది మీకు, ఓకే మార్కెట్ నేర్చుకొని రావాలనేసి. ఓకేనా, ఫైనల్గా నేను చెప్తున్నట్టే మార్కెట్ అంటే కాలు పుట్టు కాదు, సైకాలజీ రావాలి. సైకాలజీ రావాలంటే అంత ఈజీ కాదు కదా, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, ట్రేడింగ్ అంటేనే సైకాలజీ అండి, ట్రేడింగ్ అంటేనే స్కిల్. ఆ స్కిల్ వస్తే మాత్రమే మనీ వస్తాయి, లేదనుకోండి మీరు ఎంత చేసినా ఎంతమందిని ఫాలో అయినా మీకు ₹1 కూడా రాదు. ఓకే, మనం అనాలిసిస్ సైడ్ పోదాం. ఓకే, మనం నేను ఏం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయినా లేదా లైట్ గ్యాప్ అప్ అయినా మనం ఈ రేంజ్ ఇంపార్టెంట్గా చూద్దామని చెప్పుకున్నాం. ఈ జోన్ దగ్గర మనకు బై ఎంట్రీలు దొరికే అవకాశం ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఓకే, నేనైతే ఇక్కడ బై ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి, బై సైడ్ ఎంట్రీ ఒకటి ప్లాన్ చేసాం. ఏం జరిగిందంటే ఇక్కడ గమనించారు, మార్కెట్ ఫాల్ అయ్యి కరెక్ట్ అనుకున్న జోన్లో మంచి కొంచెం బెటర్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, విక్కుంది కాదు. నాకు డబుల్ కన్ఫర్మేషన్ కావాలని ఇక్కడ ఒక హ్యామర్తో తీసుకున్నాను. కరెక్ట్ మన టార్గెట్ రీచ్ అయిపోయి ఫాల్ అయింది. మీకు మంచి టిప్ చెబుతాయినండి. ఇప్పుడు సెల్ సైడ్ మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక 50 or 60 ఉన్న ప్రీమియం సెలెక్ట్ చేసుకొని ఒక 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటే అక్కడ హిట్ అయ్యింది, మన టార్గెట్ వచ్చి ఉంటుంది ఇక్కడ. అదే మీరు 20 పాయింట్స్ టార్గెట్ అనుకోండి, ఇప్పుడు 50-60లోకి రాకూడదండి, మీరు ఏటీఎంలోకి వెళ్ళాల్సి ఉంటుంది, ఏటీఎం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ కాదు. ఏటీఎంలోకి వెళ్ళేసి అక్కడ 100 120 ఉండే ప్రీమియం సెల్ చేశారనుకోండి, ఇదే మూమెంటే. ఇక్కడ నేను ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నా అక్కడే మీరు తీసుకున్నా మీకు 20 పాయింట్స్ వస్తాయండి. లేదు మీరు 30 పాయింట్స్ టార్గెట్ అనుకోండి, ఇన్న మనీలోకి వెళ్ళండి, ఐటీఎంలోకి వెళ్ళిపోయి అక్కడ 150 200 ఈ రేంజ్లోకి వెళ్ళి సెల్ చేశారనుకోండి, మీ స్టాప్ లాస్ తగ్గట్టే మీ టార్గెట్ ఇక్కడ 30 వస్తుంది, 40 కూడా వస్తుంది. దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా చేయటం వల్ల. అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళి ఆప్షన్ సెల్లింగ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరిగింది, మనకి ప్రీమియం కొంచెం వచ్చినా మన ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, మన రైట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏటీఎంలోకి వచ్చి సెల్ చేశారనుకోండి, మీరు ప్రాబిలిటీ కొంచెం తగ్గిద్ది. ఓటీఎం మీద చూసుకుంటే ఇది కొంచెం ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. కాకపోతే మీ రిస్క్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పాయింట్స్ రిస్క్ ఇచ్చి 10 పాయింట్స్ రివార్డ్ తీసుకోవాలని చూసారనుకోండి, ఇక్కడ ఏం జరిగిద్ది అనుకున్నారు, ఇదే ఇక్కడ 12 పాయింట్సే ఉంటుందండి రిస్క్. మన స్టాప్ లాస్ ఇక్కడే ఉంటుంది, లోనే ఉంటుంది. 12 పాయింట్స్ రిస్క్ ఉంటే ఇక్కడ 9 పాయింట్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 9 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఉంటే 10 పాయింట్స్ రివార్డ్ ప్లే చేసాం అనుకోండి, ఇక్కడ 12 పాయింట్స్ రిస్క్ ఇవ్వగలిగితే ఇక్కడ 20 పాయింట్స్ రివార్డ్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ 20 పాయింట్స్ రివార్డ్ మెయింటైన్ చేయొచ్చు మనం, అదే స్టాప్ లాస్ అదే ఉంటుంది. ఈ లో బ్రేక్ అయితేనే చెప్తున్నా నేను. ఐటీఎంలోకి వెళ్ళారనుకో, ఐటీఎంలోకి వెళ్ళి సెల్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 15 పాయింట్సే ఉంటుందండి, 15 కానీ 15-16 పాయింట్సే మీరు స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 30-35 పాయింట్స్ మెయింటైన్ చేయొచ్చు మనం. ఓకేనా, ఇక్కడ రిస్క్ కొంచెం పెంచితే రివార్డ్ ఎక్కువ పెరిగిపోయిందండి. కాకపోతే మీకు పొటెన్షియల్ ఉండాలి, మీరు ఆ రిస్క్ని మీరు క్యారీ చేయగలరా అనేది దాన్ని బట్టి ఇక్కడ మారిపోతూ ఉంటుంది. ఓకేనా,
స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఓటీఎంఏ సెలెక్ట్ చేసుకోండి. స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే దేంట్లో అయినా. ఓటీఎం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దాని ద్వారా మీకు బెనిఫిట్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత స్లోగా మీరు ఏటీఎంలోకి తర్వాత ఇన్ ద మనీలోకి రావచ్చు. ఓకేనా. సెల్లర్స్కి అయితే ఇలా, ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలాగా. ఆప్షన్ బయర్స్ కోసం కూడా చెప్తున్నా, ఇదిగోండి. ఆప్షన్ బయర్స్ ఓటీఎం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, చిన్న ప్రీమియం సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ రిస్క్ ఇక్కడ విషయం కాదు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే ప్రీమియం చిన్నది ఉంటుంది. కాకపోతే ఇక్కడ రివార్డ్ మెయింటైన్ అవ్వాలంటే, రివార్డ్ మీకు రావాలంటే మార్కెట్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలండి. ఎక్కువ మూవ్ అయిపోవాలి, కొద్దిగా మూవ్ కాదు, ఎక్కువ మూవ్ అవ్వాలి. బయ్యర్స్ అంతా కూడా మూవ్ మీద డిపెండ్ అవుతుందండి గేమ్ అంతా, గుర్తుంచుకోండి. మార్కెట్ మూవ్ అయితేనే మీకు మనీ వస్తాయి, అదొకటి గుర్తుంచుకోండి. మూవ్ అవ్వలేదా లాస్ అవుతారు, ఇక్కడ లాస్ అయిపోతూ ఉంటారు, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఏటీఎం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి బయర్స్, ఆప్షన్ బయర్స్, మీకు ఇక్కడ రిస్క్ కొంచెం బెటర్ ఉంటుందండి. రిస్క్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేయగలరు, ఇక్కడ కంట్రోల్ చేయలేరు. ఓటీఎంలో రిస్క్ని ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు స్టాప్ లాస్ పెట్టేసి. కాకపోతే రివార్డ్ అనేది మార్కెట్ చేతిలోనే ఉంటుంది. మళ్ళీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. మార్కెట్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. మీరు ఇక్కడ తీసుకున్నారా, ఖచ్చితంగా మార్కెట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ తీసుకున్నా మీరు రాంగ్ అవుతారు, ఇక్కడ తీసుకున్నా రాంగ్ అవుతారు. ఇక్కడే తీసుకోవాలి, ఈ మూవ్నే పట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఈ మూవ్కి మీకు మనీ రావు. సెల్ చేస్తే ఈ వచ్చిన మూవ్నే మీరు క్యారీ చేయగలరు. ఇలా ఆప్షన్ బయర్స్కి వాళ్ళకి కొద్దిగా రిస్క్ ఉంటుంది, వాళ్ళకి రివార్డ్ ఉంటుందండి. కాకపోతే మనం ఏ సెలెక్ట్ చేసుకుంటున్నాం, దేంట్లో మనకి ఆ పవర్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ గేమ్ గురించి చెప్పా కదా, పవర్ ఒక్కోదానికి ఒక్కో పవర్ ఉంటుంది. అట్లానే వీటికి ఆప్షన్స్లో కూడా ఒక్కోదానికి ఒక్కో పవర్ ఉంటుంది. ఆ పవర్ మీరు అర్థం చేసుకుంటేనే కదా ఇక్కడ నుంచి మూవ్ అవుదా, అవ్వకపోతే మనం ఎలా చేయాలి, అయితే ఎలా తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఏటీఎం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిస్క్ మేనేజ్ చేయొచ్చండి, కొంచెం కొద్దిగా బెటర్నే ఉంటుంది. కానీ రివార్డ్ అంత ఈజీ కాదండి. మార్కెట్ మూవ్ అయినా మీకు మనీ త్వరగా రావు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏటీఎంలో. ఐటీఎంలో చూద్దాం. ఐటీఎం కరెక్ట్గా ఉంటుందండి. ఇన్ ద మనీ స్ట్రైక్స్ కరెక్ట్గానే ఉంటాయి ఆప్షన్స్లో. మీరు రిస్క్ మేనేజ్ చేయొచ్చు కరెక్ట్గానే, ఆల్మోస్ట్ నియర్గా చేసేయచ్చు, 90% చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో అయితే 99% మీరు రిస్క్ని మేనేజ్ చేయొచ్చు. కానీ ఆప్షన్ బయింగ్లో మాత్రం 90% మేనేజ్ చేయగలరు మీరు ఎంత స్ట్రైక్ సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో ఇంకోటి వచ్చేసి రివార్డ్ కరెక్ట్గా ఉంటుందండి. ఈ రివార్డ్ ఉంది చూసారా, రివార్డ్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ రిస్క్ మీరు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక 50 పాయింట్స్ దాకా ఇవ్వాల్సి ఉంటుంది. 50 పాయింట్స్ మీరు రిస్క్ ఇచ్చారనుకోండి, ఇక్కడ 100 పాయింట్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా. కాకపోతే బిగినింగ్ స్టేజ్లో ఇంత రిస్క్ మనం ఇవ్వలేం కదా, మన దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంటుంది, ఇంత రిస్క్ ఇవ్వలేం కదా. 50 పాయింట్స్ 100 పాయింట్స్ ఒక్కోసారి ఇంకొద్ది ఎక్కువ కూడా ఇవ్వాల్సి వస్తుంది. రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వాలంటే ఇంత మనీలోనే సెలెక్ట్ చేయాలి ఆప్షన్ బయర్స్. రిస్క్ను మనం అంత మేనేజ్ చేయలేం. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి బయింగ్లో, ఆప్షన్ బయింగ్లో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాటిని మీరు సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం నేను చెప్పలేను కదా వీడియోలో, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు వాటి టెక్నిక్ ఏందని మీకు అర్థమైంది, ఆప్షన్ టెక్నిక్స్. అప్పుడు మాత్రమే ఓకే మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవుద్ది, అప్పుడు మనం ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలి, మార్కెట్ ఎక్కడి నుంచి ఖచ్చితంగా పెద్ద మూవ్ వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా మూవ్ వచ్చేదని ఎవరైనా చెప్పగలరా, చెప్పలేరు. కాబట్టి మనం ఎలాంటి స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటే మన రిస్క్ కంట్రోల్ అయ్యిద్ది అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకు మంచి పాయింట్ చెప్తా. మార్కెట్ అనేది డైనమిక్ అండి. మార్కెట్ అనేది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి పెరుగుతా అని చెప్పిద్ది, పెరగదు, ఫాల్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి ఫాల్ అవుతా ఉంటుంది, పెరిగిపోయిద్ది. ఇక్కడ నుంచి పెరుగుతా అయితే ఫాల్ అవుతా ఉంటుంది, అక్కడే ఉంటుంది. అలా డైనమిక్గా మార్కెట్ అనేది చేంజెస్ మారిపోతూనే ఉంటుంది, అటు ఇటు అయిపోతూనే ఉంటుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి మార్కెట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను మార్కెట్ ఫాల్ అయితే ఈ జోన్లో మనం బై సైడ్ ఉందా అని చెప్పుకున్నాం అండి. ఓకేనా, బై సైడ్ ఉందా అని అనుకున్నాం. కానీ ఈ లెవెల్ ఇక్కడ జోన్ బ్రేక్ ఏం చూసారా, నేను సెల్ చేశా. సెల్ సైడ్ ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవాల్సి వచ్చింది, రాంగ్ అయినాం. స్టాప్ లాస్ ఇచ్చాం కానీ ఫీల్ అయ్యేది ఏం లేదండి. నేను రాంగ్ అయినా నేనేం ఫీల్ అవ్వను. మార్కెట్ అనేది కామన్, రాంగ్ అవడం స్టాప్ లాస్ ఇవ్వడం అనేది కామన్. మరి పైన ప్రాఫిట్ వచ్చింది, 2 ప్రాఫిట్ వచ్చి ఇక్కడ లాస్ వచ్చింది, అంత మాత్రం మనం ఇంకా ఫీల్ అయిపోకూడదు. స్టాప్ లాస్ ఇచ్చామా, ఇంకొక ఎంట్రీ కోసం ఫైండ్ అవుట్ చేయాలి. ఫీల్ అవ్వకుండా ఎంట్రీ చూడాలి. ఎమోషనల్ అయిపోయి ఓవర్ ట్రేడ్ చేసాం అనుకోండి, రాంగ్ అవుతాం. జనరల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందండి అంటే, మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, ఎక్కడి నుంచి ఫాలో అవుదా, మార్కెట్ పెరుగు ఇక్కడి నుంచి ఫాలో అవుదా అన్న మైండ్ సెట్లో ఉంటుంటారు. ఎవరైతే కొత్తగా వచ్చిన ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఈ మైండ్ సెట్లో ఉంటారు. మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి ఫాలో అవుదా, లేదా పడుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి పెరగదా అన్న ఉద్దేశంతో బై చేయడం సెల్ చేయడం చేస్తారు. అలా మార్కెట్లో వర్క్ అవుతుంది. మార్కెట్ మీరు అర్థం చేసుకోవాలి, ఎటు సైడ్ ఉంది మార్కెట్, ఎటు సైడ్ మూవ్ అవుతుంది అని అర్థం చేసుకొని మాత్రమే మీరు ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ చెప్పా కదా, మార్కెట్ డైనమిక్ అండి, మారుతూనే ఉంటుంది. మార్కెట్ అండర్స్టాండింగ్ మారిపోతూనే ఉంటుంది.
ఒక పాయింట్ ఇంకోటి చెప్తానండి, మార్కెట్లో ఎందుకు స్ట్రాటజీలు వర్క్ అవ్వవు? మనం గమనిస్తే స్ట్రాటజీలు చాలా ఉంటాయి, మార్కెట్లో చాలా స్ట్రాటజీలు నేర్చుకొని ఉంటారు కదా, కానీ అవి ఎందుకు వర్క్ అవ్వట్లేదు? వర్క్ అవ్వండి అవి. ఎందుకంటే మనం మార్కెట్ని ఏం జరుగుతుందో చూడకుండా స్ట్రాటజీ ఇక్కడ ఎవరో చెప్పారు ఇక్కడ బై చేసాం, ఇక్కడ ఎవరో చెప్పారు ఇక్కడ సెల్ చేసాం అన్నీ చేశారనుకోండి, స్ట్రాటజీ మార్కెట్ అనేది డైనమిక్ అని చెప్పారు కదా, మారిపోతూ ఉంటుంది. ఇక్కడ దాకా రాదు, ముందే ఫాల్ అయింది, ఇక్కడ దాకా రాదు, ఇక్కడ నుంచే పెరిగిపోయింది. అలా మన అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటేనే ఓకే ఈ జోన్లోకి వచ్చింది, మనం రెడీగా ఉండాలి, ఏం చేయాలనేది రెడీగా ఉండాలి. స్టాప్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మైకి వెళ్ళిపోయింది ఏమైనా ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, లేదు నేను ఎంత స్టాప్ లాస్ ఇవ్వలేను, ఏం చేయాలి? దానికి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయండి. ఆప్షన్స్లో 2 రకాల స్ట్రాటజీలు ఉంటాయి. ఒకటేం బ్యాక్ టెస్ట్ చేసి ఎంట్రీ తీసుకునే స్ట్రాటజీలు ఉంటాయి, ఇంకోటి మార్కెట్ అండర్స్టాండింగ్ బట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక్కడ స్ప్రెడ్లు వేయటం, రేపు వస్తుందండి, రేపు వీడియోలో చెప్తా దీని గురించి, మీకు కొంచెం బెటర్ అయింది. సపోర్ట్ దగ్గరకు వస్తుంది అనుకున్నారు, మార్కెట్ రాకుండా వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది, ఒక గ్రీన్ క్యాండిల్ వేసుకొని ఇలా వెళ్ళిపోయింది, ముందే వెళ్ళిపోయింది అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు, టచ్ అయింది, అలా అంత టచ్ అవ్వకుండా ఇంకొంచెం బఫర్ పెట్టుకోవచ్చు మనం ఆ స్ట్రాటజీల ద్వారా. అలా వాడితేనే వర్క్ అవుతుంది, కానీ బ్యాక్ టెస్ట్లో వర్క్ అయిన స్ట్రాటజీలు ఇప్పుడు వర్క్ అవ్వండి, లైవ్ మార్కెట్లో వర్క్ అవ్వవు. కొన్ని రోజులకైనా అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొన్ని మంత్స్ వర్క్ అవుతాయి, ఇంకొన్ని మంత్స్ ఫెయిల్ అవుతాయి. అలా మార్కెట్లో మొత్తం స్ట్రాటజీ మీద డిపెండ్ అవ్వద్దు ఎవరు కూడా. ఓకే, మనం అనాలిసిస్ సైడ్ వద్దామండి. మనం చెప్పుకున్నాం కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్ సైడ్ ఉండొచ్చు అని, మార్కెట్ ఫాల్ అయిందా ఈ జోన్లోకి వచ్చినప్పుడు బై సైడ్ ఉండొచ్చు అనుకున్నాం, కానీ చూసారా లెవెల్ బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. ఇలాంటి మూవ్స్ ఉంటూ ఉంటాయి, స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు బై సైడ్ అనుకున్నాం కానీ వచ్చింది కదా, పైకి వెళ్ళొచ్చేమో, లేదు ఫాలో అవ్వచ్చేమో అన్న మైండ్లో ఉంటుంది. వీటిని మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, ఎలా మనం కొంచెం కరెక్ట్ అవ్వటం, ఎలా దేని ద్వారా మనం రైట్ అవ్వచ్చు, దేని ద్వారా మనం ప్రాఫిట్ తీయొచ్చు అనేది అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడాలండి, కొంచెం దాని కష్టపడితేనే మీకు మార్కెట్ నుంచి మనీ వస్తాయి. ఓకేనా, రేపు అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం, డైలీలో చూస్తాం కదా, డైలీలో చూద్దాం. ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ లో కూడా వర్క్ అయింది, అంటే ఈ జోన్ ఉంది మంది, ఇంకొంచెం కింద కూడా ఈ లో ఉంది కదా, ఈ లో కూడా వర్క్ అయింది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ మనం డ్రా చేసిన సపోర్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం, 15 మినిట్స్ కానీ 5 మినిట్స్లోకి అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది, డైలీలో ఇక్కడ ఫాల్ అయ్యి బయ్యింగ్ వచ్చి లో వచ్చిందండి, లోలో ఇప్పుడు లైట్ బయర్స్ వచ్చారు, అంటే బయ్యింగ్ అయితే వీక్ అయిందండి, వీక్ అయిందని మనకు అర్థమైంది. కాబట్టి మనం ఈసారి హైలో సెల్లింగే వద్దాం, ఈ లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఇక్కడ కూడా సెల్లింగే చేద్దాం. ఓకేనా, ఈ హై క్రాస్ అయ్యి క్లోజ్ అయితే కానీ మనం ఆలోచిద్దాం, చూస్తాం మీకు 5 మినిట్స్లోకి ఇలా చూస్తుంది. వాల్యూమ్స్ కూడా మనకి ఏం చెప్పలేదు, మీకు వాల్యూమ్స్ కూడా ఇక్కడ లో అయిపోయాయి. ఇక్కడ ఓకే సెల్లర్స్ మనకి చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇంత లోలో సెల్లర్స్ అమ్మట్లేదు, ఇవాళ కిందకు వచ్చి క్లోజ్ అయింది కదా, సెల్లర్స్ అమ్ముతున్నట్టు మనకు అర్థమైంది. కాబట్టి సేల్ సైడ్ ఉందాం, 15 మినిట్స్లోకి వద్దాం. ఇక ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ఫాల్ అయ్యి కొంచెం హై వెళ్ళి ఫాల్ అయింది కదా, ఈలో ఇక్కడ కూడా ఈలో ఉంది కదా, కొంచెం దగ్గరలో ఉంది. అందుకని మనం ఏం చేద్దామంటే, ఈ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, కిందకి అడ్జస్ట్ చేద్దాం. 22,800 దగ్గర డ్రా చేశాను, కొంచెం అడ్జస్ట్ చేసేదాన్ని, ఉన్నదాన్నే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. 22,800 ఉంది. 5 మినిట్స్ చాట్ అండి, కొంచెం జూమ్ బ్యాక్ చేసి ఉంచా, చూడండి చెప్తా, సైకాలజీ చెప్తా చూడండి. ఇక్కడ బయింగ్ వచ్చిందా, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ మళ్ళీ బయర్స్ వచ్చారు, బయింగ్ ప్రెజర్ వచ్చింది, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ ఏం రావాలి, నెక్స్ట్ ఈ జోన్ దగ్గర బయింగ్ రావాలండి కదా, అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏం రావాలి, బై లో హై, లో హై రావాలి. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, అందుకే ఈ లోని మనం ఇంపార్టెంట్గా చూసాం. ఇవాళ ఈ లో క్రాస్ అయితే సెల్ రావచ్చు, లేదనుకోండి అప్ సైడ్ వెళ్ళవచ్చు. అందుకే ఇక్కడ ఫైట్ జరిగింది చూడండి, ఫైట్ జరిగింది చూసారా. ఇలాంటివి మీరు అర్థం చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ ఇచ్చేసి నెక్స్ట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది మీరు రెడీగా ఉండాలి. ఓకే, ఇలాంటి వాలిటాలిటీలో కొంచెం హిట్ అవుతూనే ఉంటాయండి, స్టాప్ లాస్ అనేది కామన్. ఎందుకంటే ఒక ట్రెండ్ లేదు మనకి, మార్కెట్ ఒక క్లియర్ ట్రెండ్ ఉంది అనుకోండి, అప్ సైడో లేదా డౌన్ సైడో, ఇదేంటిది క్లియర్ ట్రెండ్ కాదు, మార్కెట్ ఫాల్ అవుతూ వచ్చి కరెక్ట్ బయర్స్ యాడ్ అయ్యే దగ్గర మార్కెట్ వచ్చి స్టాప్ అయింది కదా, ఫాల్ అవుతూ బయర్స్ జోన్లోకి వచ్చింది. కాబట్టి ఇలాంటి వాలిటాలిటీ ఉంటూ ఉంటాయి, ఇలాంటి స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తూనే ఉంటుంది కామన్, ఇంకా చిన్న చిన్న స్టాప్ లాస్ టచ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, అయిపోయింది అయిపోయింది, మనం ఇప్పుడు ఎలా అనాలిసిస్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు గమనించండి, ఇది చూసి మనం బయింగ్ అనుకుంటే కుదరదు కదా. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, హై ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ బయర్స్ వచ్చారు, అంటే ఇది ఈ జోన్ కరెక్ట్గా ఇదే జోన్లో చూడండి మార్కెట్ రిజెక్ట్ అయింది. ఓకేనా, సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు కాబట్టే కదా ఫాల్ అయ్యి హై వచ్చింది. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ మళ్ళీ ఫాలో అవడానికి ట్రై చేస్తుంది, అప్ సైడ్ వెళ్ళకుండా. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ
ఇది ఇక్కడ సపోర్ట్, ఇక్కడ రెసిస్టెన్స్ లా వర్క్ అయింది, ఇక్కడ సపోర్ట్ లా వర్క్ అయింది. అది కూడా రెండు వర్క్ అయినప్పుడు ఎవరు అగ్రెసివ్గా ఉంటే వాళ్ళ సైడ్ వస్తుంది మార్కెట్. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఇది ఫాల్ అవుతుంది కదా, అందుకని మనకి సెల్లర్సే అగ్రెసివ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మనం సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. మనకి ఇవాళ జరిగిన సైకాలజీని అర్థం చేసుకుందాం ఇంకొంచెం డీప్గా. ఫాల్ అయిందా మార్కెట్, ఏం జరగాలి, మనం అనుకున్న జోన్లోకి వచ్చినప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ట్రై చేశారు, గమనించండి, ఇక్కడ ట్రై అయింది. ఓకేనా, అంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు. మార్కెట్ ఏమవ్వాలి, ఇట్లా స్లోగా, కనీసం స్లో ఈ లెవెల్ దగ్గర కన్నా వచ్చి ఫాల్ అవ్వాలి. అప్పుడే మనకి బయర్స్ అగ్రెసివ్ ఉన్నట్టు అర్థమయ్యేది. మరి ఏం జరిగింది, రాలేదు, ఫాల్ అయింది. ఓకే, ఫాల్ అయింది, మళ్ళీ హై వచ్చింది, మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, ఫాల్ అయ్యే మార్కెట్ అయిపోవాలి, ఫాల్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆగింది, ఇక్కడ ఏం జరగాలి, సెల్లర్స్ ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అవుతుంది కదా, సెల్లర్స్ లోలోకి వచ్చిందని వాళ్ళు ఆగారండి. బయ్యర్స్ యాక్టివ్ అవుతారేమో అని వాళ్ళు వెయిట్ చేశారు. కానీ ఏం జరిగింది, వాళ్ళు రాలేదు, వెంటనే వచ్చేయలేదు, బయ్యింగ్ అగ్రెసివ్గా లేదు. చూడండి, ఫాల్ వెంటనే అప్ సైడ్ వచ్చేయాలి మార్కెట్ ఇలాగా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యాక్టివ్ అయ్యారు, బయర్స్ కూడా కాన్ఫిడెన్స్ సరిపోలేదన్నమాట. లోకి వస్తే చూద్దాం అన్నట్టున్నారు. కాబట్టి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిందంటే సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది మనకి. ఎవరు వీక్ అయ్యారు, బయర్స్ వీక్ అయ్యారు. కాబట్టి సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారు. కాబట్టి మనం కూడా సెల్లింగ్ సైడ్ ఉందాం. ఓకేనా, ఎక్కడ మనం బై సైడ్ ఉందాం అంటే ఈ జోన్ పైన ఉంటేనే, ఈ జోన్ సస్టైన్ అయితే మాత్రమే మనం బై సైడ్ ఆలోచిద్దాం అండి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫాల్ అయింది కదా, ఇక్కడ చూసారా ఈ జోన్ లా వర్క్ అయింది, ఈ జోన్ పైన సస్టైన్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు మాత్రమే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదనుకోండి మళ్ళీ సెల్లర్స్ మార్కెట్ దింపేస్తారు. వెంటనే హైలో ఉన్నప్పుడు ప్రైస్ని బయర్స్ ఎలా ఆలోచిస్తారు, అంత ప్రైస్ అని ఆలోచిస్తారు. సెల్లర్స్ ఎలా ఆలోచిస్తారు, హైలో దొరుకుతుంది సెల్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, అలా న్యూట్రల్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, సెల్లింగే వస్తుంది. మ్యాక్సిమం సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. బయింగ్ రావాలంటే ఇక్కడే అండి, ఈ జోన్లో మాత్రమే, ఈ రెండు జోన్లు ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రమే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఇక్కడ గమనించుకోండి. లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి రానిద్దాం, సెల్ చేద్దాం. లోలోకి వచ్చినా సరే సెల్ సైడే ఉందాం, మనం సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ జరిగితే మనకు ఆల్రెడీ సెల్లింగే కనిపిస్తుంది, మళ్ళీ సెల్లర్సే వచ్చారు. కాబట్టి హైలోకి రాగానే సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఇక్కడ కూడా లోలు బ్రేక్ అవుతున్నా సరే, ఈ జోన్లు బ్రేక్ అవుతున్నా సరే సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయినా సరే సెల్లే ఉందాం. కాకపోతే ఇక్కడ సస్టైన్ అయింది అనుకో, ఆగింది అనుకోండి, ప్రైస్ ఒక 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఆగింది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం ఆలోచిద్దాం అండి బై సైడ్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ సెల్ సైడే రావచ్చు. ఓకేనా, ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మన జోన్ బై సైడ్ ఉంది కదా జోన్, ఈ జోన్ కొద్దిగా బై సైడ్ ఆలోచించి పైకి వచ్చాక సెల్ చేద్దాం. ఓకేనా, ఇంకా ఓవరాల్గా ఏం లేదండి, ఎక్కడైనా సరే మనం మ్యాక్సిమం సెల్లే ఉండండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఈ లెవెల్ పైన వచ్చి సస్టైన్ అయితే మాత్రమే బయింగ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్క పాయింటే ఇంకా గుర్తుంచుకోండి, బై సైడ్ రావాలంటే ఇది ఒక్క పాయింటే. లేదనుకోండి మిగతా అంతా కూడా సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఆల్రెడీ మనకు మొత్తం కూడా సెల్లింగే కనిపిస్తుంది, ప్రెజర్ అంతా కూడా సెల్లింగ్ సైడే ఉంది. ఇక్కడ కూడా గమనించినా సెల్లింగే కనిపిస్తుంది మనకి. అందుకని మనం సెల్ సైడ్ ఉందాం. ఓన్లీ ఈ లెవెల్ పైన ఉన్నప్పుడు మాత్రమే బై సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా, ఓకే. మనకి ఇవాళ ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ సపోర్ట్ డ్రా చేయండి. మీరు డ్రా చేసి కామెంట్ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయాలంటే దేంట్లోకి వెళ్తాం, మనం కామన్గా హవర్లీలోకి వెళ్తాం కదా, హవర్లీలోకి వెళ్ళేసి డ్రా చేసి మీరు కామెంట్ చేయాలి. ఓకేనా, కామెంట్ చేస్తే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంటే సైకాలజీ బిల్డ్ అయితే ఉంటుంది, ఎందుకు అక్కడే డ్రా చేయాలి అనేది మీకు సైకాలజీ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ఎలా డ్రా చేయాలనేది ఉందండి, దాన్ని ఒకసారి మీరు వాచ్ చేసి మీరు కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి, మీకు కూడా మంచి సైకాలజీ అయితే వస్తుంది. ఓకేనా, ఓకే. వీడియోని ఎక్కడ దాకా చూసినట్టు వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.